హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మూడవ తరగతి పరిసరాల విజ్ఞానంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పాయింట్స్ ఏవి ఉన్నాయో ఒకసారి లెసన్ వైజ్గా చూద్దాం. ముఖ్యంగా టెట్ మరియు టీఆర్టీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ థర్డ్ క్లాస్ ఈవీఎస్లో లెసన్ వైజ్గా ఏమేం పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. కుటుంబం సాధారణంగా ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఒక సమూహంగా ఉంటే దాన్ని కుటుంబంగా పేర్కొంటారు. అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఒక సమూహంగా ఉంటే దాన్ని ఒక కుటుంబంగా పేర్కొంటారు. వంశవృక్షం కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన ఒక పట్టిక. వంశవృక్షం అంటే కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో వ్రాసిన ఒక పట్టికనే వంశవృక్షం అంటారు. కళ్ళు లేని వారు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడుతారు. కళ్ళు కనిపించని వాళ్ళు బ్రెయిలీ అనే లిపిని ఉపయోగించి చదువుతారు. ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ అనే అతను కనిపెట్టాడు. ఈ లిపిని కనిపెట్టింది ఎవరంటే లూయిస్ బ్రెయిలీ. ఇతడు ఒక అంధుడే. ప్రతి సంవత్సరం జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 2018 సంవత్సరంలో ప్రకటించింది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 2018 సంవత్సరంలో ప్రకటించింది. ఈ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 4వ తేదీ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. సో ఇక్కడ దివ్యాంగులు అంటే శారీరక లోపం ఉన్నవాళ్ళు, అంధులు, వినికిడి సమస్య ఉన్నవాళ్ళు, మూగవారు. మన శరీరంలో ఏవైనా అవయవాలు లోపం కలిగిన వాళ్ళు, శారీరక లోపం కలిగిన ఉన్న వాళ్ళను దివ్యాంగులని కూడా అంటారు. సో ఇక్కడ దివ్యాంగులు ఎవరెవరంటే శారీరక లోపం ఉన్నవాళ్ళు, అంధులు, వినికిడి సమస్య ఉన్నవాళ్ళు, మూగవాళ్ళు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు. సో ఇక్కడ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు. అంధులు, వృద్ధులు వాళ్ళ పనులు వాళ్ళు సొంతగా చేసుకోలేరు కాబట్టి మనకు తగిన సహాయం వారికి అందించాలి. రెండవ లెసన్ ఎవరేం పని చేస్తారు. ఈ లెసన్లో కుటుంబంలోని వ్యక్తులందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. పనులలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం వల్ల పనులు సులభం అవుతాయి మరియు ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం కలుగుతాయి. పనులు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం వల్ల ప్రేమ, అభిమానం కలుగుతాయి మరియు పని అనేది సులభం అవుతుంది. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. సో గ్రామ అభివృద్ధికి అన్ని వృత్తుల వాళ్ళు అవసరం కాబట్టి అన్ని వృత్తుల వాళ్ళను మనం గౌరవించాలి. గ్రామ అభివృద్ధికి అన్ని వృత్తుల వాళ్ళు అవసరం కాబట్టి మనం అన్ని వృత్తుల వాళ్ళను గౌరవించాలి. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. ఇది ఈ లెసన్లో ఉన్న ఏకైక పాయింట్. థర్డ్ లెసన్ ఆడుకుందాం. ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి. ఏ ఆట ఆడినా సరే ఆటకు ఖచ్చితంగా నియమాలు అనేవి ఉంటాయి. నియమాల మేరకే ఆటలు ఆడాలి. నియమాల మేరకే మనం ఆటలు ఆడాలి. ఆటల్లో గెలుపును, ఓటమును రెండింటిని సమానంగా స్వీకరించాలి. ఆటలు ఆడితే గెలుపును, ఓటమిని సమానంగా స్వీకరించాలి. మనం ప్రతిరోజు తప్పక ఆటలు ఆడాలి. ఆటలు ఆడడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం మరియు స్నేహితులు కూడా పెరుగుతారు. మనం ప్రతిరోజు ఆటలు ఆడితే ఆరోగ్యంగా ఉంటాం మరియు స్నేహితులు కూడా పెరుగుతారు. పోలో ఆటలో గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రం మీద స్వారీ చేస్తూ
మల్లెట్ అనే కర్రతో బంతిని కొడుతూ ఆటను ఆడతారు. నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా బడిలో పిల్లలకు ఆటల పోటీలను నిర్వహిస్తారు. సో నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుతారు. సో ఇక్కడ పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడుతారు. సో ఇక్కడ ఏ ఆటలో మల్లెట్ అనే కర్రతో బంతిని కొడతారంటే పోలో ఆటలో మల్లెట్ అనే కర్రతో బంతిని కొడుతూ ఆట ఆడతారు. 4వ లెసన్ జంతువులు వాటి నివాసాలు. జంతువులు వాటి నివాసాల్లో చేపలు నీటిలో ఉంటాయి. కొన్ని రకాల పాములు నీటిలోను, కొన్ని రకాల పాములు నేల మీద ఉంటాయి. పాములు కొన్ని నీటిలో ఉంటాయి, కొన్ని నేల మీద ఉంటాయి. కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఎండ్రకాయలు వంటివి నేలలోను మరియు నీటిలోను రెండింటిలోనూ ఉంటాయి. కప్పలు, తాబేళ్ళు, ఎండ్రకాయలు, మొసళ్ళు వంటివి నీళ్ళలోను మరియు నేల మీద రెండింటిపైన నివసిస్తాయి. ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. మనం ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. ఉదాహరణకు పిల్లి, కుక్క, మేక, ఆవు మొదలైనవి. ఉదాహరణకు పిల్లి, కుక్క, మేక, ఆవు, బర్రె, గొర్రె ఎక్సెట్రా. సో ఇవన్నీ పెంపుడు జంతువులు. వలస పక్షులు. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తాయి. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం, సో పిల్లల్ని కనడం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మరియు ఆహారం కోసం కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తుంటాయి. అదేవిధంగా కొన్ని పక్షులు వేసవి కాలంలోను, చలికాలంలోను అక్కడి వాతావరణానికి తట్టుకోలేక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళే పక్షులను వలస పక్షులు అంటారు. వలస వెళ్తాయి. తూనీగలు అంటే బూగలు. దోమలు కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. దోమకాటు వల్ల మలేరియా అనే వ్యాధి వస్తుంది. నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలాథియాన్ అనే మందులు చల్లడం వల్ల దోమలను నివారించవచ్చు, దోమలను అంతం చేయవచ్చు. నిల్వ నీటిలో దోమలు అనేటివి పెరుగుతాయి కాబట్టి నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలాథియాన్ అనే మందులను చల్లితే దోమలు అనేటివి చనిపోతాయి. ఈగలు పెంట కుప్పల మీద మరియు అపరిశుభ్రమైన ప్రదేశాలలోనూ ఉంటాయి. ఈగలు పెంట కుప్పల మీద మరియు అపరిశుభ్రమైన ప్రదేశాలలోనూ పెరుగుతాయి. ఇక్కడ అనేక వ్యాధులు కలిగజేసే ఇతర కీటకాలు కూడా పెరుగుతాయి. ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ మరియు కలరా వంటి రోగాలు వ్యాపిస్తాయి. ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ మరియు కలరా వంటి రోగాలు వస్తాయి. దీంట్లో కొన్ని పొడుపు కథలు ఉన్నాయి, చూద్దాం. నేను పొడవుగా ఉంటాను, కాళ్ళుండవు, చెవులుండవు, పాకుతూ వెళతాను, పుట్టలో ఉంటాను, ఎవరిని నేనెవరిని. దీనికి సమాధానం పాము. మళ్ళొకసారి, నేను పొడవుగా ఉంటాను, కాళ్ళుండవు, చెవులుండవు, పాకుతూ వెళతాను, పుట్టలో ఉంటాను, ఎవరిని నేనెవరిని. దీనికి సమాధానం పాము. నీటిలో ఉంటాను, నేనసలు నిద్రపోను, మొప్పలతో శ్వాసిస్తాను, ఎవరిని నేనెవరిని. నీటిలో ఉంటాను, నేనసలు నిద్రపోను, ముప్పలతో శ్వాసిస్తాను, ఎవరిని నేనెవరిని. సమాధానం చేప. నాకు 4 కాళ్ళుంటాయి, మే మే అంటాను, ఆకులు తింటాను, ఎవరిని నేనెవరిని. దీనికి సమాధానం మేక. నాకు రెక్కలుంటాయి, ఆకాశంలో చాలా ఎత్తులో ఎగరగలను, చాలా ఎత్తులోంచి కూడా కింద ఉన్న వాటిని చూడగలను, ఎవరిని నేనెవరిని. సమాధానం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గిజిగాని గూడు అనే కథను రాసింది భీష్మ సహాని. గిజిగాని
గూడు అనే కథను రాసింది భీష్మ సహాని. మన చుట్టూ ఉన్న మొక్కలు, దీంట్లో మర్రి, చింత, వేప వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి కాబట్టి వీటిని రోడ్డు పక్కన నాటుతారు. మర్రి, చింత, వేప వంటి చెట్లు చాలా పెద్ద కొమ్మలతో ఉంటాయి కాబట్టి రోడ్డుకి ఇరువైపులా నాటుతారు. తాటి చెట్లు చాలా ఎత్తుగా పెరుగుతాయి కానీ దీనికి కొమ్మలు ఉండవు. తాటి చెట్లు చాలా పెద్దగా పెరుగుతాయి కానీ కొమ్మలు ఉండవు. తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడతారు. తాటి మట్టలను, తాటి ఆకులు ఉంటాయి కదా, వీటిని మట్టలు అంటారు. వీటిని గుడిసెలు కప్పడానికి వాడతారు. కలువ, తామర, కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. కలువలు మరియు తామరలు నీటిలో పెరుగుతాయి కాబట్టి వీటిని నీటి మొక్కలు అంటారు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటివి తక్కువ నీరు అవసరం ఉండి ఇసుకలో కూడా పెరుగుతాయి కాబట్టి వీటిని ఎడారి మొక్కలు అని అంటారు. ఎడారి మొక్కలని బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఎందుకంటే తక్కువ నీటిలో కూడా ఇవి పెరుగుతాయి. ఇసుక నేలల్లో కూడా ఈ మొక్కలు పెరుగుతాయి. ఇక 6వ లెసన్ ఆకులతో అనుబంధం. క్రోటాన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. క్రోటాన్ మొక్కల యొక్క ఆకులు రకరకాల రంగుల్లో ఉంటాయి. సాధారణంగా ఆకులను చూస్తే చిగురుటాకులు లేత ఎరుపు రంగులో, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. సాధారణంగా ఆకుల యొక్క రంగులు చూస్తే చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి. లేత ఎరుపు రంగు చిగురుటాకులు. ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ముదిరిన ఆకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. బాదం చెట్టు యొక్క ఆకులు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఏ చెట్టు యొక్క ఆకులు రకరకాల రంగులో ఉంటాయంటే బాదం చెట్టు యొక్క ఆకులు రకరకాల రంగుల్లో ఉంటాయి. రాలిన ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది కాబట్టి ఈ ఆకులన్నిటినీ ఒక గుంత కొట్టి దాంట్లో వేస్తే అది కంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది. సో రాలిన ఆకులను కాల్చకుండా కంపోస్ట్ గుంత ఏర్పాటు చేసి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలి. కంపోస్ట్ గుంత. ఇక 7th లెసన్ చూద్దాం. 7th లెసన్లో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆకుకూరలను, కూరగాయలను బాగా కడిగిన తర్వాతనే ముక్కలుగా కోయాలి. ఆకుకూరలను మరియు కూరగాయలను బాగా కడిగిన తర్వాతనే ముక్కలుగా కోయాలి. ఆకుకూరలను, కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే అందులో ఉన్న పోషక పదార్థాలన్నీ నశిస్తాయి. ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ కోసిన తర్వాత కడగడం ద్వారా అందులో ఉన్న పోషక పదార్థాలన్నీ నశిస్తాయి. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. బియ్యాన్ని ఏం చేయొద్దు, ఎక్కువగా కడగకూడదు. ఇలా ఎక్కువ కడగడం ద్వారా దాంట్లో ఉన్న పోషక పదార్థాలన్నీ కూడా నశిస్తాయి. సో బియ్యం అనేది అన్నం వండిన తర్వాత రైస్ కూడా విరిగిపోతుంది. గంజి వార్చడం వల్ల అందులోని పోషక విలువలు తగ్గుతాయి. గంజిని అన్నం వండేటప్పుడు గంజి వార్చడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు కూడా తగ్గుతాయి. పప్పు, ఆకుకూరలు. మనం రోజు తినే ఆహారంలో పప్పులు, ఆకుకూరలు ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కువగా ఉడికించకూడదు. ఏవైనా కూరగాయలను వండితే కూరగాయలను ఎక్కువగా ఉడికించకూడదు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఇలాంటి వాటిని వండకుండా అలాగే తినవచ్చు. వీటిని క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర మరియు పుదీనా వంటి ఆకుకూరలను మరియు కూరగాయలను వండకుండా తినవచ్చు. సో ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ ఏమంటే ఇవి చూడండి ఒకసారి. 8th లెసన్ ఆహారపు అలవాట్లు. తినడానికి ముందు కాళ్ళు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే తినాలి. తినడానికి ముందు కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
నిజామాబాద్లో జొన్నలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వీళ్ళు జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు. అలాగే కరీంనగర్లో వరి ఎక్కువగా పండుతుంది. ఇక్కడ వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి వీళ్ళు అన్నం ఎక్కువగా తింటారు. మహబూబ్ నగర్లో చేపలు ఎక్కువగా దొరుకుతాయి. ఎందుకంటే ఈ మహబూబ్ నగర్కి దగ్గరగా కృష్ణా నది ఉంది. ఈ నది కృష్ణా నది మహబూబ్ నగర్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ చేపలు అధికంగా దొరుకుతాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేపల పులుసు తింటారు. మహబూబ్ నగర్ వాళ్ళు చేపల పులుసు ఎక్కువగా తింటారు. వికారాబాద్లో అంబలిని ఎక్కువగా తాగుతారు. ఏం తాగుతారు? అంబలి. ఎందుకంటే ఇక్కడ తైదలు వీటిని రాగులు అని కూడా అంటారు. ఇక్కడ తైదలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వీళ్ళు అంబలిని ఎక్కువగా తాగుతారు. మన రాష్ట్రంలో కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళు దుంపలు, తునికి పండ్లు, ఉసిరి, జామ, అల్లనేరేడు పండ్లు మొదలైనవి ఆహారంగా తీసుకుంటారు. మన రాష్ట్రంలో కొండ ప్రాంతంలో మరియు అటవీ ప్రాంతంలో నివాసం ఉండే వారు దుంపలు, తునికి పండ్లు, ఉసిరి, జామ, అల్లనేరేడు పండ్లు, ఉడుగు పండ్లు మొదలైనవి ఆహారంగా తీసుకుంటారు. ఇక రాజస్థాన్లో జొన్నలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వీళ్ళు జొన్న రొట్టెను ఆహారంగా తీసుకుంటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టె మరియు పూరీలను ఎక్కువగా తింటారు. ఇక్కడ ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెను మరియు పూరీలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నం ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి వరి అన్నాన్ని ఆహారంగా ఎక్కువగా తీసుకుంటారు. ఎక్కడంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. ఇవి ఆహారపు అలవాట్లు అనే లెసన్లో ఉన్న మెయిన్ పాయింట్స్. ఇప్పుడు 9th లెసన్ మన గ్రామం అనే లెసన్లో ఏమేం పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మన గ్రామంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ మరియు తంతి తపాలా కార్యాలయం ఆర్ పోస్ట్ ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు బ్యాంకులు, పాఠశాలలు, నీళ్ళ ట్యాంకు, అదేవిధంగా ప్రార్థనా మందిరాలు కూడా ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఉంటాయి. సో వీటిలో బ్యాంకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మిగిలిన సంస్థలు మాత్రం అన్నీ ఖచ్చితంగా ఉంటాయి. వీటిలో గ్రామ పంచాయతీ యొక్క విధులు చూద్దాం. గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు అందించాలి, వీధి దీపాలను ఏర్పాటు చేయాలి, చెత్తను తీసివేయాలి మరియు గ్రామంలో పేరుకుపోయినటువంటి మురికి కాలువలను క్లీన్ చేయించాలి. ఇవి గ్రామ పంచాయతీ యొక్క విధులు. గ్రామ పంచాయతీ యొక్క విధులు ఏంటంటే మంచినీరు, వీధి దీపాలు, చెత్తను తీసివేయడం, మురికి కాలువలను శుభ్రం చేయడం. అదేవిధంగా గ్రామ పంచాయతీ నీళ్ళ ట్యాంకును కూడా వారానికి ఒకసారి కడగాలి. గ్రామ పంచాయతీ వారు వారానికి ఒకసారి నీళ్ళ ట్యాంకును కడగాలి. ఆ కడిగిన తర్వాత నీటిలో రోజు క్లోరిన్ వేసి నీటిని శుద్ధి చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి నీరు అందించాలి. నీటిలో క్లోరిన్ వేసి క్లోరినేషన్ చేసి నీటికి గ్రామ పంచాయతీ వారు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మంచినీరును సరఫరా చేయాలి. ఉత్తరాలను, డబ్బులను జమ చేయడం మరియు జీవిత బీమా కల్పించడం వంటివి తంతి తపాలా ఆర్ పోస్ట్ ఆఫీసు నిర్వహిస్తుంది. సో తంతి తపాలా కార్యాలయం ఏం చేస్తుందంటే ఉత్తరాలను తీసుకువస్తుంది, ఉత్తరాలను తీసుకెళ్తుంది. మనకు ఎవరైనా ఉత్తరం వేసే మనకు తెచ్చిస్తుంది, మనం ఎవరికైనా ఉత్తరం వేసే వాళ్ళకు తీసుకువెళ్తుంది. డబ్బులను జమ చేసుకుంది. పోస్ట్ ఆఫీస్లో డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. అలాగే ఎవరిపైనైనా జీవిత బీమా చేయించుకోవాలనుకుంటే పోస్ట్ ఆఫీస్లో జీవిత బీమా కూడా చేయవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టర్ ఉంటాడు. ఎవరు?
డాక్టర్ మరియు కార్యకర్తలు, వీళ్ళని ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లు ఉంటారు. ఈ కార్యకర్తలు ఏం చేస్తారంటే గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. వారికి ఏవైనా చిన్న చిన్న రోగాలు వస్తే వాటికి మందులను అందజేస్తారు. మరియు గ్రామాల్లో నిర్వహించే పల్స్ పోలియో వంటి కార్యక్రమాలను ఈ కార్యకర్తలు నిర్వహిస్తారు. గ్రామంలో పిఎస్సి కేంద్రం వాళ్ళు డాక్టర్ ఉంటాడు ప్లస్ మరియు ఆశా వర్కర్లు కూడా ఉంటారు. వీళ్ళు గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. వారికి ఏవైనా రోగాలు వస్తే వారికి రోగాలకు సంబంధించిన చిన్న చిన్న మందులను కూడా అందజేస్తారు. బ్యాంక్, గ్రామాల్లో గ్రామీణ బ్యాంకులు కూడా ఉంటాయి. ఈ బ్యాంకులో మనం పొదుపు చేసుకోవచ్చు, డబ్బులను పొదుపు చేసుకోవచ్చు మరియు అప్పు కూడా పొందవచ్చు. ఈ అప్పును వాయిదాల రూపంలో కూడా చెల్లించడానికి వీలుగా ఉంటుంది. పాఠశాలలు, గ్రామాల్లో అందరికీ విద్యను అందించడానికి పాఠశాలలు ఉపయోగపడతాయి. ప్రతి గ్రామంలో పాఠశాలలు ఖచ్చితంగా ఉంటాయి. నీళ్ళ ట్యాంక్ అయిపోయింది. ప్రార్థనా మందిరాలు, ఈ రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రార్థనా మందిరాలు దాదాపుగా అన్ని గ్రామాల్లో ఉన్నాయి. హిందువులకైతే గుడులు, ముస్లింలకైతే మసీదు, క్రైస్తవులకైతే చర్చ్. ఇవి గ్రామాల్లో ఉన్న సంస్థలు మరియు ప్రార్థనా మందిరాలు. ఇప్పుడు 10వ లెసన్ రకరకాల ఇల్లు. దీంట్లో ఉన్న పాయింట్స్ చూద్దాం. రకరకాల ఇల్లు మనం ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి నుంచి రక్షణ పొందడానికి మనం ఇళ్ళలో నివసిస్తాం. మనం ఇల్లు ఎందుకు నిర్మించుకుంటామంటే ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి నుంచి రక్షణ పొందడానికి మనం ఇళ్లను నిర్మించుకుంటాం. ఎందుకు? రక్షణ పొందడానికి. అదేవిధంగా పక్షులు కూడా ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి నుంచి రక్షణ పొందడానికి కూడా అవి కూడా కొన్ని నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని పక్షులు గుళ్ళు కట్టుకుంటాయి, కొన్ని పక్షులు చెట్టు తొర్రల్లోనూ రకరకాల విధంగా అవి కూడా నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. తాత్కాలిక నివాసాలు, సంచార జీవితం గడిపేవాళ్ళు మరియు సర్కస్ చేసేవాళ్ళు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. ఎవరంటే సంచారం చేసేవాళ్ళు, సంచార జీవితం గడిపే వాళ్ళు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. మరియు వరదలు సంభవించినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు, తుఫాన్లు సంభవించినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీరికి కూడా తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేస్తారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, తుఫానులు, భూకంపాలు ఇవి సంభవించినప్పుడు కూడా వీరికి తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేస్తారు. సో అపార్ట్మెంట్ అంటే ఎక్కువ కుటుంబాలు నివసించడానికి వీలుగా పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తారు. ఈ పెద్ద పెద్ద భవనాలనే అపార్ట్మెంట్లు అంటారు. ఇక్కడ ఈ పెద్ద భవనాల్లో ఎక్కువ కుటుంబాలు నివాసం ఉంటాయి. వీటిలో సాధారణంగా అపార్ట్మెంట్లలో అయితే 10 నుంచి 30 కుటుంబాలు నివాసం ఉంటాయి. అదే పెద్ద నగరాల్లో అయితే 100 వరకు కుటుంబాలు నివాసం ఉంటాయి. పెద్ద పెద్ద నగరాల్లో అయితే అపార్ట్మెంట్లో 100 కుటుంబాల వరకు నివాసం ఉంటాయి. ఒక కుటుంబం నివాసం ఉన్న ప్రాంతాన్ని లేదా ఆ భవనాన్ని ఫ్లాట్ అంటారు. ఫ్లాట్ అంటే ఒక కుటుంబం నివాసం ఉన్న ప్రాంతాన్ని ఫ్లాట్ అంటారు. సో ఇక్కడ ఒక కుటుంబం నివాసం ఉన్న ప్రాంతాన్ని ఫ్లాట్ అంటారు. ఇక్కడ కలప ఇండ్లు, పడవ ఇండ్లు, ఇగ్లులు ఈ రకాల ఇండ్లు ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. కలప ఇండ్లు భూకంపాలు సంభవించు ప్రదేశాలలో
భూకంపాలు సంభవించే ప్రదేశాలలో కలప ఇండ్లు ఉంటాయి. పడవ ఇండ్లు ఇవి కాశ్మీర్ మరియు కేరళ, కాశ్మీర్ మరియు కేరళలో పడవ ఇండ్లు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇగ్లూలు ఎక్కడ కనిపిస్తాయంటే మంచు ప్రాంతంలో. ఇగ్లూలు ఎక్కడ కనిపిస్తాయంటే మనకు మంచు ప్రాంతంలో ఇగ్లూలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇవి రకరకాల ఇల్లు అనే లెసన్లో ఉన్న పాయింట్స్. సో నెక్స్ట్ లెసన్ చూద్దాం. శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు. ఈ లెసన్లో పాయింట్స్ అంటూ మామూలుగా ఏమీ లేవు. ఈ లెసన్లో శుభ్రమైన ఇల్లును ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి అనే పాయింట్సే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ ఇంటికి బయట ఏ విధంగా ఉండాలి, ఇల్లు లోపల ఎలా సర్దుకోవాలి, అవే పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, అంతే. ఒకసారి చెత్తను ఎక్కడ వేయాలి, సో ఇవే ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ లెసన్ చూద్దాం ఇప్పుడు. 12th లెసన్ మట్టితో చేసిన మాణిక్యాలు. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ చూద్దాం. కొయ్య బొమ్మలు. మన రాష్ట్రంలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏదంటే నిర్మల్. ఈ జిల్లా నిర్మల్ జిల్లా మన రాష్ట్రంలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు. వినాయక చవితికి వినాయకుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించడం వల్ల నీరు కలుషితం అవుతుంది. కాబట్టి వినాయక చవితికి మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే ఉపయోగించాలి. వినాయక చవితికి మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే పూజించాలి. కుండలు, కూజాలు, రంజనులు ఇవి ఎండాకాలంలో మనం నీటిని తాగడానికి ఉపయోగిస్తాం. ఎండాకాలంలో కుండలను, కూజాలను, రంజనులను వేసవికాలంలో నీటిని నిల్వ చేసుకొని తాగడానికి ఉపయోగిస్తాం. వీటిలో నీరు చల్లగా ఉంటుంది. రంజనులకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏదంటే ఆదిలాబాద్. రంజనులకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏదంటే ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లా రంజనులకు ప్రసిద్ధి. ఇక కుమ్మరి వాళ్ళు కుండలను ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. మొదటగా బంకమట్టిని తీసుకుని దాన్ని బాగా నానబెడతారు. నానబెట్టిన తర్వాత దాన్ని మట్టిని తొక్కుతారు, మెత్తగా తొక్కుతారు. తొక్కిన తర్వాత ఆ మట్టిని తీసుకెళ్ళి కుమ్మరి సారెపై పెట్టి కుండ ఆకారం వచ్చే విధంగా కుండను తయారు చేస్తారు. కుండను తయారు చేసిన తర్వాత దానికి సరైన ఆకారం రావడానికి ఒక చెక్కతోని కొడతారు. దాన్ని సలప అంటారు. కుండ ఆకారం రావడానికి దాన్ని ఒక కట్టెతో కొడతారు, దాన్ని సలప అంటారు. ఈ సలపతో కొట్టిన తర్వాత కుండ ఆకారం వచ్చిన తర్వాత ఆ కుండను నీడలో మొదటగా ఆరబెడతారు. మొదట నీడలో ఆరబెట్టిన తర్వాత ఎండలో ఆరబెట్టి దాన్ని ఆవంలో పెట్టి కాలుస్తారు. కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. సో ఈ విధంగా కుమ్మరి వాళ్ళు కుండలను తయారు చేస్తారు. దీంట్లో గుర్తుంచుకోవాల్సింది, కుమ్మరి వాళ్ళు దేనిపై పెట్టి కుండలను తయారు చేస్తారంటే కుమ్మరి సారపై పెట్టి కుండలను తయారు చేస్తారు. దేనితో కొట్టడం ద్వారా కుండ ఆకారం వస్తుంది అంటే సలప. మొదటగా కుండలను ఎక్కడ ఆరబెడతారు అంటే నీడలో, తర్వాత ఎండలో ఆరబెడతారు. కుండలను ఎక్కడ పెట్టి కాలుస్తారు అంటే ఆవంలో పెట్టి కాలుస్తారు. కుండలను ఎక్కడ పెట్టి కాలుస్తారంటే ఆవంలో పెట్టి కాలుస్తారు. కుండలు మార్కెట్లో పెట్టి అమ్మేటప్పుడు కుండలను వేలితో కొట్టినప్పుడు టంగ్ టంగ్ అనే శబ్దం వస్తేనే కుండలను కొంటారు. సో ఇవి మట్టితో చేసిన మాణిక్యాలు అనే లెసన్లో ఉన్న మెయిన్ పాయింట్స్. 13th లెసన్ రంగురంగుల బట్టలు. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ చూద్దాం. మనం దుస్తులను ఎందుకు ధరిస్తామంటే ఎండ, వాన, చలి వాతావరణాల నుంచి రక్షణ పొందడానికి. ఎండ, వాన, చలి వాతావరణాల నుంచి రక్షణ పొందడానికి మనం దుస్తులను ధరిస్తాం. సో దుస్తులు మనకు ప్రాథమిక అవసరాలు. ఎండ, వాన, చలి
నుంచి రక్షణ పొందడానికి దుస్తులను ధరిస్తాం మనకు. మరియు ఈ దుస్తులు ఖచ్చితంగా అవసరం. దుస్తులు లేకుండా మాత్రం ఎవరు ఉండరు. దుస్తులు లేకుండా ఉంటే వాడిని జంతువు అనే అంటారు. ఇక నూలు బట్టలు పత్తి దారం నుంచి తయారు చేస్తారు. నూలు బట్టలు పత్తి దారం నుంచి తయారు చేస్తారు. పట్టు బట్టలు పట్టు పురుగుల నుంచి వచ్చిన దారంతో తయారు చేస్తారు. పట్టుబట్టలు పట్టు పురుగుల నుంచి వచ్చిన దారంతో తయారు చేస్తారు. ప్రత్యేక దుస్తులు సాంప్రదాయాలను బట్టి పండుగలు పెళ్ళిళ్ళు సమయాల్లో ఎవరి ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో వాటికి అనుకూలంగా ప్రత్యేక దుస్తులను ధరిస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు మరియు పండుగల సమయాల్లో ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. పెళ్ళిళ్ళు మరియు పండుగల సందర్భాల్లో ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 13th లెసన్లో ఉన్న మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ లెసన్ గురించి చూద్దాం. 14వ లెసన్ ఏవేవి ఎక్కడెక్కడ అనే లెసన్లో ఉన్న పాయింట్స్ చూద్దాం. ఒక ప్రాంతంలో ఉన్న ఆసుపత్రి, ఇల్లు, హాస్పిటల్స్ మొదలైనవి ఉన్నట్లుగా సూచించడం కష్టం. కాబట్టి పటాలను గీసేటప్పుడు వాటికి బదులుగా ఈ గుర్తులను ఉపయోగిస్తారు. ఇక్కడ ఉన్న గుర్తులు వేటిని సూచిస్తాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మొదటిది డాబా ఇల్లును సూచిస్తుంది. ఈ గుర్తు డాబా ఇల్లును సూచిస్తుంది. రెండవ గుర్తు పూరి గుడిసె. ఈ గుర్తు పూరి గుడిసెను సూచిస్తుంది. ఇది చేతి పంపు. మూడవది చేతి పంపు. నాలుగవ గుర్తు హాస్పిటల్. మధ్యలో ఇలా ప్లస్ ఉంటే ఇది హాస్పిటల్ని సూచిస్తుంది. ఐదవ గుర్తు గుడిని సూచిస్తుంది. ఆరవ గుర్తు స్కూల్ని సూచిస్తుంది. ఎస్ ఉంటే స్కూల్, మధ్యలో ఎస్ ఉంటే స్కూల్. ఏడవ గుర్తు మధ్యలో చుక్క ఉంది చూడండి, అది బావిని సూచిస్తుంది. ఏడవ గుర్తు బావిని సూచిస్తుంది. ఇక్కడ ఎనిమిదవ గుర్తు పోస్ట్ ఆఫీస్ను సూచిస్తుంది. తొమ్మిదవ గుర్తు పార్కును సూచిస్తుంది. ఈ తొమ్మిదవ గుర్తు పార్కుని సూచిస్తుంది. సో ఇవి ఈ లెసన్లో ఉన్న గుర్తులు. ఈ గుర్తును ఒకసారి చూసుకోండి. ఏ గుర్తు వేటిని సూచిస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న గుర్తు 10వ గుర్తు చెట్టును సూచిస్తుంది. ఇది చెట్టును సూచిస్తుంది. ఇది మసీదు. ఇది పైన సెలవు గుర్తుంది కదా, ఇది చర్చిలను సూచిస్తుంది. ఇది చెట్టు, మసీదు, చర్చి. చెట్టు, మసీదు, చర్చి గుర్తులను సూచిస్తుంది. 15th లెసన్ నీరు మన అవసరాలు. 15వ లెసన్ నీరు మన అవసరాలు. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ చూద్దాం. వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, బావులు, నదులు మొదలైన వాటి నుంచి మనకు నీరు లభిస్తుంది. మనకు నీరు ఎక్కడి నుంచి లభిస్తుందంటే వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, నదులు, బావులు మొదలైన వాటి నుంచి మనకు నీరు లభిస్తుంది. మనం పొద్దున నిద్ర లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మనం రోజు నీళ్లు తాగుతూ ఉంటాం. మనకు నీరు ఖచ్చితంగా కావాలి. మనం నీటిని రోజు బిందెలు, కుండలు, బకెట్లు, సిమెంట్ తొట్లలో మొదలైన వాటిలో మన అవసరాలకు చాలినంతగా నీరును నింపి ఉంచుకుంటాం రోజు. సో మనం నీటిని బిందెలు, కుండలు, బకెట్లు, సిమెంట్ తొట్లలో నీటిని నిల్వ ఉంచుకుంటాం. ఉంటే తనకు నీళ్లు దొరికినప్పుడు బాగా తాగుతుంది, నీళ్లు దొరికినప్పుడు తన శరీరంలో ఉన్న నీటిని వినియోగించుకుంటుంది. అంటే ఉంటే తనకు నీళ్ళు ఎప్పుడైతే బాగా దొరుకుతాయో అప్పుడే ఎక్కువగా తాగుతుంది. అంటే నీళ్ళు ఎక్కువగా తాగుతుంది. నీళ్లు దొరకని సమయాల్లో తన శరీరంలో ఉన్న నీటిని అది వినియోగించుకుంటుంది. వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా ఇవి మనకు నీటి ద్వారా కలిగే వ్యాధులు. ఎక్కువగా కలుషితమైన నీటిని తాగడం వల్ల మనకు వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా వంటి రోగాలు మనకు వ్యాపిస్తున్నాయి. మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువగా కలుషితమైన నీటిని తాగడం వల్లనే వస్తున్నాయి. చూడండి, కలుషితమైన నీటిని తాగడం వల్ల ఇగో ఈ వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
జనాలకు చాలినంతగా నీరు దొరకనటువంటి పరిస్థితిని నీటి ఎద్దడి అంటారు. మనకి నీరు దొరకనటువంటి పరిస్థితిని ఏమంటారంటే నీటి ఎద్దడి. జనాలకి మన అవసరాలకి చాలినంత నీరు దొరకనటువంటి పరిస్థితిని నీటి ఎద్దడి అని అంటారు. నీళ్లు తాగడంలో మంచి అలవాట్లు చూద్దాం. కుండలో నీళ్లు ముంచుకునేటప్పుడు గరిటెతో మాత్రమే నీటిని తీసుకొని గ్లాసులో పోసుకొని తాగాలి. గ్లాసులో నీళ్లు తాగేటప్పుడు ఆనించి తాగకూడదు, పైకెత్తి తాగాలి. మందం లేని డబ్బాలో నీళ్లు తాగకూడదు. మందం లేని డబ్బాలో నీళ్లు తాగడం వల్ల ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలుగా తయారవుతాయి. వడబోసిన నీటిని మాత్రమే తాగాలి. చెరువుల్లో బావులో నీటిని తాగకూడదు. నల్లాల ద్వారా కుళాయిల ద్వారా వచ్చిన నీటిని మాత్రమే త్రాగాలి. సో ఈ విధంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను ఈ మంచి అలవాట్ల ద్వారా రాకుండా అరికట్టవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్లో ఉన్న పాయింట్స్. నెక్స్ట్ లెసన్, లాస్ట్ లెసన్ గురించి చూద్దాం. 16వ లెసన్ ఊరికి పోదాం. ఊరికి పోదాం ఇది ఈవీఎస్లో చివరి లెసన్. దీంట్లో ఉన్న పాయింట్స్ చూద్దాం. వాహనాలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణించడానికి ఉపయోగిస్తాం. మనం ఊరికి వెళ్ళడానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి వాహనాలను ఉపయోగిస్తాం. మనం వెళ్ళే దూరాన్ని బట్టి వాహనాలను ఉపయోగిస్తాం. దగ్గరకైతే నడిచి లేదా సైకిల్ పైన కానీ వెళ్తారు. అదే దూరంగా ఉన్న ప్రాంతాలకు తక్కువ దూరం ఉంటే ఒక వాహనాన్ని, మరీ ఎక్కువ దూరం ఉంటే ఇంకో వాహనాన్ని ఎంచుకుంటాం వెళ్ళడానికి. సో ఇక్కడ నేల మీద నడిచే వాహనాలు, నీటిలో నడిచే వాహనాలు, గాల్లో నడిచే వాహనాలు 3 రకాలుగా ఉన్నాయి. నేల మీద నడిచే వాహనాలు చూద్దాం. బస్సు, ఆటో, లారీ, సైకిల్, రిక్షా, కారు, జీపు, ఎడ్లబండి, మోటార్ సైకిల్, దీన్ని బైక్ అంటారు. ట్రాక్టర్, వ్యాను, రైలు. ఇక్కడ నీటిలో నడిచే వాహనాలు పడవ, ఓడ. ఇక్కడ గాల్లో వెళ్ళేవి విమానం మరియు హెలికాప్టర్. సో ఇవి ఈ లెసన్లో ఉన్న వాహనాల యొక్క పేర్లు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.